మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ ఎవరి ఇంట్లో అయినా సరే ఖచ్చితంగా గోల్డ్ అనేది నాట్ ఓన్లీ గర్ల్స్ ప్రతి ఒక్క సినారియోలో కూడా ఈవెన్ అబ్బాయి ఎవరు ఏ సినారియోలో అవుతున్నా గోల్డ్ అనేది ఇష్టపడే ప్రోడక్ట్. లిమిటెడ్ క్వాంటిటీ ఉంది మన ఎర్త్ పైన. ఒకవేళ ఏదైనా అన్లిమిటెడ్ క్వాంటిటీ ఉంటే ఖచ్చితంగా దాని ప్రైస్ అనేది టైం టు టైం పెరగదు. ఎందుకంటే సప్లై వస్తూనే ఉంటుంది, ఆ డిమాండ్ మీట్ అయ్యేలాగా మ్యాచ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఒక ప్రొడక్ట్ లిమిటెడ్ ఉంది వితౌట్ ఏ రీజన్, ఇప్పుడు నేను రీజన్స్ మాట్లాడే ముందు కూడా వితౌట్ ఏ రీజన్ ఆ ప్రోడక్ట్ని ఖచ్చితంగా వాడతారు. ఖచ్చితంగా దాని డిమాండ్, పాపులేషన్ పెరుగుతుంది, కొత్తగా పెళ్ళిళ్ళు అవుతుంటాయి, పెళ్ళి అవుతున్న ప్రతిసారి కొత్త నగలే కొంటారు. పాత నగల్ని దాన్ని ఏం చేసి మళ్ళీ మారుస్తున్నా సరే కొత్తది ఇంకొక ఏదైనా జరుగుతున్నప్పుడల్లా బంగారం కొందామనే థాట్ ప్రాసెస్తోనే వెళ్తారు. కాబట్టి గోల్డ్కి టైం టు టైం న్యాచురల్గానే డిమాండ్ ఉంటుంది ఫ్రమ్ అవర్ ఇండియన్. రీసెంట్ లాస్ట్ 2-3 ఇయర్స్లో మనం అబ్జర్వ్ చేసామంటే 2022లో రష్యా యుక్రెయిన్ రిలేటెడ్గా ఇష్యూ స్టార్ట్. రష్యా వాళ్ళు ఏమంటారంటే యుక్రెయిన్ కూడా మాదే, సో అది కూడా మాకే కావాలని వాళ్ళ రిలేటెడ్గా వీళ్ళు మిలిటరీ యాక్షన్ ఇప్పుడు ప్రెసిడెంట్ మారారు మనకి. డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చారు యూఎస్ఏకి, కానీ అంతకుముందు బైడెన్ గారు ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళు యుక్రెయిన్ని సపోర్ట్ చేశారు. తనొకటే, యుఎస్ ఒకటే కాదు, G7 నేషన్స్ అన్నీ కూడా యుక్రెయిన్ని సపోర్ట్ చేశారు. వాళ్ళు ఏం చేశారంటే తీసుకున్న ఒక్క యాక్షన్ మొత్తం గోల్డ్ని ఎలా మార్చింది అనేది ఉంటుంది ఇక్కడ. వాళ్ళు ఏం చేశారంటే రష్యాని ప్రెషర్ చేయడానికి $300 బిలియన్ రష్యాకి సంబంధించిన డాలర్స్ని, బాండ్స్ని ఫ్రీజ్ చేశారు. సంబంధించి ఫారెన్లో ఉంటున్న అసెట్స్ని, ఆ డాలర్స్ని, బాండ్స్ని ఫ్రీజ్ చేశారు. ఈ G7 కంట్రీస్ దాన్ని యాక్సెప్ట్ చేస్తాయి, ఎందుకంటే వాళ్ళు కలిసి తీసుకున్న డెసిషన్. బట్ వాట్ అబౌట్ చైనా, వాట్ అబౌట్ ఇండియా? అండ్ మన బంగారం కూడా ఇంగ్లాండ్లో ఉంటుందో కూడా మాట్లాడతాను. బట్ ఎప్పుడైతే ఇది జరిగిందో ఈ G7 కంట్రీస్, ఆ యూఎస్ఏకి అంతా బాగానే ఉంటున్నా, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు రేపు పొద్దున మా డబ్బుల్ని ఈ డాలర్స్లో పెట్టుకున్నా, బాండ్స్లో పెట్టుకున్నా, ఏదో ఒక రోజు మనం ఈ వెస్ట్రన్ వరల్డ్కి కానీ మనం యాక్సెప్టెడ్గా పనైనా చేయకపోతే మంది ఫ్రీజ్ చేస్తారు. బాండ్స్ కాదు, డాలర్స్ కాదు, ఇంకేమున్నాయి మనకు సేఫ్ అసెట్స్ అని చూసినప్పుడు గోల్డ్ కనిపించింది. రైట్. ఎంత అగ్రెసివ్గా బై చేశాయంటే సెంట్రల్ బ్యాంక్స్ లాస్ట్ 50 ఇయర్స్లో ఇంత అగ్రెసివ్ బయింగ్ ఎప్పుడూ జరగలేదు. హండ్రెడ్స్ ఆఫ్ టన్స్ గోల్డ్ని చైనా ఒకటే బై చేసింది. ఎవరు గోల్డ్ బయింగ్ ఫ్రమ్ సెంట్రల్ బ్యాంక్స్ జస్ట్ ఫర్ ద సేఫ్టీ, యాజ్ అన్ అసెట్గా పెట్టుకోవడానికి. ఓకే, ఇది మెయిన్ రీజన్. వితౌట్ ఎనీ లాజిక్ మనకి రీసెంట్ టైమ్స్లో పెరుగుతుంది. అండ్ కమింగ్ టైమ్స్లో కూడా దీనికి స్టెబిలిటీ ఇవ్వగలిగేది సెంట్రల్ బ్యాంక్సే. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ట్రంప్ గారు కూడా చాలా అన్సర్టెన్గా ఉంటారు కాబట్టి రిలేటెడ్గా కూడా. సో చాలా వరకు ఏంటంటే ఇప్పుడు డాలర్ నుంచి పక్కకు వెళ్ళాలని చూస్తున్నాయి. బ్రిక్స్ నేషన్స్ కూడా ఒక సపరేట్ థాట్లో ఉన్నాయి, కానీ తను రాగానే వార్నింగ్ ఇచ్చారు.